హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చేసే రెసిపీ ములక్కాయ చారు. మనం ములక్కాయని తాజాగా మార్కెట్లో తీసుకొచ్చామండి. ఇప్పుడు చూడండి, ములక్కాయని పైన ఇది తీసేస్తున్నాను. ములక్కాయ చారు మనకి చాలా హెల్దీ అండి, చాలా మంచిది. ములక్కాయల నుంచి మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం లైట్గా పైన ఇలా తీస్తే చాలండి, మరీ మొత్తం తీయకూడదు. ఇప్పుడు మనం ఆనియన్ కోసేద్దాము. ఆనియన్ సన్నగా కోసేసుకుందాము. ములక్కాయ చారు చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ములక్కాయలు నేను కోసేసి ఉన్నాను కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డల్ని వేసేస్తాము. ఉల్లిగడ్డలు మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అది వచ్చిన తర్వాత దాంట్లో మనం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. అది కొంచెం మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత కరివేపాకు కూడా చాలా హెల్దీ అండి. కరివేపాకు మనకి ఏ కర్రీలో అయినా కరివేపాకు వేసుకోవచ్చు, ఎందుకంటే కంటికి కూడా చాలా హెల్దీ, మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకుందాము. ములక్కాయలు కూడా మరీ అంత మగ్గనివ్వద్దండి, ఎందుకంటే ములక్కాయ చారు పెడతాం కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ములక్కాయలు కూడా చాలా మగ్గనివ్వద్దండి, ఎందుకంటే మనం ములక్కాయ చారు పెడతాం కాబట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసాను. నెక్స్ట్ మనం అది కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం వేద్దాము. కారం మనం తగినంత వేసుకోవాలండి, మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం వేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇది కొంచెం మనకు, ఎందుకంటే ఆల్రెడీ మగ్గేసుకున్నాం కదా. ఇది చూడండి, ములక్కాయ చారు రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.